వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ ఇప్పటికీ అంటే జూన్ 2 నాడు ఇవ్వాల్సింది కొన్ని కారణాల వల్ల లేట్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఇప్పుడు రైతు భరోసా దాదాపుగా 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేశామని చెప్పేసి నిన్న రైతుల సమక్షంలో సంబరాలు కూడా జరుపుకోవడం అనేది జరిగింది. సో దాదాపుగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. దీనిపైన బీఆర్ఎస్ రకరకాల కామెంట్లు చేస్తుంది. అది పక్కన పెడితే ఇప్పుడు రాజీవ్ యువ వికాస్, సో రాజీవ్ యువ వికాస్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్కి వెళ్తారా? ఎందుకంటే ఈ రోజు సర్పంచ్ ఎన్నికల పైన హైకోర్టు నుంచి కీలక తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఆల్రెడీ నల్గొండలో సంబంధించినటువంటి కొంతమంది సర్పంచ్లు దీనిపైన హైకోర్టులో పిటిషన్ వేశారు. అంటే ఫిబ్రవరిలో నిర్వహించాల్సినటువంటి ఎన్నికలు ఇప్పటి వరకు నిర్వహించలేదని చెప్పేసి. సో అదే కారణంగా మరి ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ కూడా ఏమంటున్నారంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఇది మన రైతు భరోసా మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఒకవేళ ఎన్నికల కోడ్ వస్తే మాత్రం, ఎందుకంటే ఇప్పుడు జూలైలో ఎన్నికలు అంటున్నారు, జూలైలో ఎన్నికలు వస్తే మాత్రం మళ్ళీ రాజీవ్ యువ వికాస్ కి బ్రేక్ పడే అవకాశం ఉంటుంది ఎన్నికల కోడ్ ఉండే కారణంగా. మరి దానికన్నా ముందే రాజీవ్ యువ వికాస్ ఇస్తారా? ఎందుకంటే 5 లక్షలకు టార్గెట్ పెట్టుకోవడం అనేది జరిగింది. సో దాదాపుగా 16 లక్షల అప్లికేషన్లు వచ్చిండ్రు. మరి దీంట్లో మొదటగా 50,000, 1,00,000, తర్వాత 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ప్రాసెస్ ప్రకారం ఇస్తామని చెప్పేసి అన్నారు. సో అట్లీస్ట్ 50,000 లక్షల రూపాయల కన్నా ఇస్తారని చెప్పేసి అనుకున్న తరుణంలో మరి ప్రస్తుతం ఖజానా విషయంలో కావచ్చు, తర్వాత ఏదో కొన్ని అంటే లోటుపాట్లు అయినాయి అది అని చెప్పేసి దానివల్ల ఆపేయడం అనేది జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళ క్లారిటీగా చెప్పారు. అండ్ ఈ 9,000 కోట్లకి ఆర్బీఐ దగ్గర నుంచి ప్రభుత్వం అప్పు చేయడం అనేది జరిగింది. ఇంకా రాజీవ్ యువ వికాస్ కి ఇవ్వాలి అంటే డెఫినెట్ గా మళ్ళీ అప్పు చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మళ్ళీ అప్పు చేసి రాజీవ్ యువ వికాస్ ఇస్తుందా లేకపోతే ఎన్నికల తర్వాత ఇస్తుందా, ఎన్నికల ముందే ఇస్తుందా, మరి స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా అనేది వెయిట్ చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. సో రాజీవ్ యువ వికాస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.